సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, ఈరోజు ఈ సంవత్సరం ఆఖరి రోజు తల్లి. ఈ ఆఖరి రోజున నువ్వు అద్దం ముందు నిలబడి నువ్వు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటని ఒక 12 సార్లు అనుకొని చూడు తల్లి. నువ్వు రాబోయే కొత్త సంవత్సరంలో నీ అదృష్టం అనేది ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది. అంతేకాకుండా నీ జీవితంలో రాబోయే మార్పులు అనేవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి తల్లి అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. అంటే బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఇంకొద్ది గంటల్లోనే మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అంటే 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇంకా అలా అడుగుపెట్టబోయే ముందు మనకి నిజంగా అండి బాబా మంచి మంచి సూచనలు తెలియజేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు పంపించే ఈ సందేశం కూడా అండి మనకి చాలా బాగా ఉపయోగపడే సందేశం. మనందరము అండి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నామే, 2025 సంవత్సరం అడుగుపెట్టబోతున్నాము, జనవరి 1 వస్తుంది. మనకందరికీ కూడా చాలా ఆశలు అనేవి ఉంటూ ఉంటాయి. ఏం చేయాలి, ఈ సంవత్సరం ఏం చేయాలి, దేని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అంటే మన కోరిక ఎలా తీర్చుకోవాలి, అందుకోసం మంచి మంచి గుళ్ళకు వెళుతూ ఉంటాం, ఆలయాలు దర్శించుకోవాలని అనుకుంటూ ఉంటాం. మంచి మంచి పరిహారాలు, అభిషేకాలు, అన్నదానాలు, అబ్బో ఎన్నో ఉంటాయండి మన కోరికలన్నీ. 1 కాదు 2 కాదు. అలా ఆలోచిస్తూ ఉంటామే కానీ మనం అయిపోవచ్చిన ఈ 2024 సంవత్సరం ఆఖరి రోజు అండి. మనం ఎప్పుడూ కూడా జరిగిపోయిన సంవత్సరాన్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే కనుక ఈ సంవత్సరం అయిపోబోతుందో, అంటే ఈ 2024 సంవత్సరం ఆఖరి గడియల్లో ఉన్నామో, అప్పుడు మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కనుక, అంటే ఈ సంవత్సరం అంతా కూడా జనవరి నుంచి మనకి ఈ డిసెంబర్ ఈ గడియల వరకు కూడా మనకి ఏమేం మంచి జరిగింది, ఏమేం మనం నేర్చుకున్నాము అనే విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకొని బాబా అన్నట్టుగా మనం అద్దం ముందు నిలబడి ఈరోజు రాత్రి గనక ఒక 12 సార్లు బాబా చెప్పబోయే ఈ విషయాన్ని గనక మనం తెలుసుకోగలిగితే నిజంగా మనందరము ఎంతో అదృష్టవంతులమండి. ఎవరం కూడా మనం ఒకసారి ఆలోచించాం. జరిగిపోయిన విషయం ఈ సంవత్సరం గురించి మనం ఎవరమా ఆలోచిస్తామా? 2024 అయిపోవచ్చింది కదా, మనం 2025 సంవత్సరం గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ అండి నిన్న ఒక అద్భుతం అనేది జరిగింది. నిన్న ఒక గుడిలో ఒక పెద్ద ఆయన నాకు చెప్పారనమాట, అమ్మ కొత్త సంవత్సరం అంతా కూడా మీకు మంచి ఆశీస్సులు, మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి అందరూ కూడా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారండి. తీసుకుంటున్నప్పుడు ఒక ఆయన అండి వెనక్కి పిలుస్తున్నాడు అనమాట. ఆయనకి పిలిచి ఆయన అడుగుతున్నారు, అమ్మ కొత్త సంవత్సరంలోకి వెళుతున్నారని అంటున్నారు, కానీ మీరు ఇప్పుడు గడిచిపోయిన ఈ సంవత్సరం ఈ 2024 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియచేశారా? ఎంత మంచి చేసి ఉంటుంది అంటే జనవరి నుంచి 12వ నెల వరకు కూడా డిసెంబర్ వరకు కూడా మీకు ఒక్కొక్క నిమిషం మీకు ఎన్నో పాఠాలను నేర్పించని ఈ సంవత్సరానికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియచేయండి తల్లి, మర్చిపోకండి. ఎందువల్లంటే ఈ విశ్వం మిమ్మల్ని కాపాడుతుంది తల్లి అని చెప్పి ఆ పెద్ద ఆయన చెప్పినప్పుడు అండి నిజంగా మా అందరికీ కూడా మేము ఒక 4-5 కలిసి వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు ఆ పెద్ద ఆయన అలా చెబుతుంటే నిజంగా బాబానే మాకు తెలియచేసినట్టు అనిపించిందండి. అందువల్లే నేను మీకు ఈ వీడియో తెలియచేస్తున్నాను. మనం కొత్త సంవత్సరం ఆలోచనలు, సంతోషం అనేది అందరికీ వస్తుందండి. కానీ ఈ 2024 సంవత్సరంలో బాబా ఇచ్చిన ప్రతి ఒక్క సందర్భము కూడా మనకి ఒక కష్టాన్ని కానీ సంతోషాన్ని కానీ ఏది ఇచ్చినా సరే అది ప్రపంచానికి మనం ధన్యవాదాలు తెలియచేయాలండి. ఎందువల్లంటే ఏం జరిగినా మన మంచి కోసమే. ఆ 24వ సంవత్సరం మనం దాటి వస్తేనే కదా ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అందువల్ల ఎప్పుడైతే ప్రతి విషయానికి కూడా మన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉంటామో, అలాగే ఇప్పుడు రాబోయే విషయానికి 25వ సంవత్సరంలో కూడా మనం చక్కగా హ్యాపీగా ఉండాలి అని అంటే మనం పాత రోజుల్ని కానీ చేసిన సహాయాన్ని కానీ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని మన పెద్దవాళ్ళు ఎలా అయితే చెబుతూ ఉంటారో అలాగే ఈరోజు
ఈరోజు మనం లాస్ట్ చివరి గడియల్లో 2024 సంవత్సరానికి ధన్యవాదములు. ఇంతవరకు కూడా ఎన్నో సందర్భాలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో విషయాలు మాకు కల్పించినందుకు విశ్వానికి ధన్యవాదములు అని చెప్పి అద్దం ముందు నిలబడి 12 సార్లు కనుక మనం చెప్పగలిగితే, అంటే ఒక్కొక్క నెలకి ఒక్కొక్కసారి అండి, 12 సార్లు అని ఎందుకు చెబుతున్నాం, ఇది ఆ పెద్ద ఆయన మనకు తెలియచేసిన ఒక విషయం అండి. అందువల్ల 12 నెలలకి కలిపి 12 సార్లు ధన్యవాదములు. ఈ 2024 సంవత్సరంలో నేను నేర్చుకున్న ప్రతి విషయానికి, పడిన ప్రతి బాధకి కూడా, అలా బాధపడకపోతే మన పక్వం అనేది మనకి రాదండి. అంటే ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏదో సాధించాలి, ఈ జీవితం ఇంతటితో ఆగిపోలేదు అని మనం లేచి నడవగలుగుతున్నాము, ఒక్కొక్క విషయాన్ని నేర్చుకోగలుగుతున్నాము అని అంటే కనుక నిజంగా అదంతా కూడా విశ్వం మనకు కల్పించే ఉత్సాహమే. కాబట్టి అందువల్ల విశ్వానికి 2024 సంవత్సరానికి ధన్యవాదములు తెలియచేస్తూ 12 సార్లు చెప్పాలండి. 2024 సంవత్సరానికి ధన్యవాదములు తెలియచేస్తున్నాను అని చెప్పేసి విశ్వానికి తెలియచేస్తూ చక్కగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ఆ సంతోషాన్ని రేపంతా కూడా మనం 1వ తారీఖు నుంచి ఎలాగో సెలబ్రేట్ చేసుకుంటాం. కాబట్టి ఈ విశ్వానికి ఇలా తెలియచేయండి తల్లి అని చెప్పి ఆయన చెప్పిన మాటలు నిజంగా బాబా చెప్పినట్టే అనిపించిందండి. ఇది తప్పు లేదు కదా, ఇది కరెక్ట్ అయిన విషయమే కదా, మనం ఎవరము ఆలోచించాం. సరే ఇలాగో కష్టాలు పడ్డాం, అబ్బా వచ్చే సంవత్సరం అన్న రోజులు మారితే బాగుంటుంది కదా అని అనుకుంటాం. అందరి ఆశలు ఖచ్చితంగా నెరవేరాలి అని అంటే కనుక ఒక్కసారి ఇలా ఆలోచించి చూడండి ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఒకవేళ ఈరోజు చేయడం మీరు మర్చిపోయినా కూడా రేపైనా సరే మీరు ఇలా అద్దం ముందు నిలబడి సంవత్సరంలో 2024 సంవత్సరాన్ని నాకు కల్పించినందుకంటే నా జీవితంలో నేను ఇలా ముందడుగు వేయడానికి కానీ జరిగిన ప్రతి విషయానికి కూడా ధన్యవాదములు ధన్యవాదములు అని చెప్పి తలుచుకుంటూ 12 సార్లు తెలియచేసి చక్కగా మీ జీవితాన్ని ముందుకు కొనసాగించండి. అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు చూసిన అద్భుతాల కంటే 10 రెట్ల అద్భుతాలు మీకు 2025 సంవత్సరంలో జరగబోతున్నాయి అని చెప్పి బాబా తెలియచేయటం కోసమే ఈ విషయాన్ని మనందరికీ కూడా తెలియచేస్తున్నారు. ఎందువల్లంటే అండి, మనందరము కూడా ఎప్పుడు కూడా పాత స్నేహితుల్ని కానీ పాత వాళ్ళు ఎవరైనా సరే సహాయం చేసినా కూడా అవన్నీ ఎలా అయితే మనం మర్చిపోమో అలాగే విశ్వానికి కూడా మనం ధన్యవాదములు తెలియజేస్తున్నాం. కాబట్టి అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఎవరు కూడా అధైర్యపడకండి. ఒకవేళ పాత సంఘటనలు, కష్టాలు కల్పించే, బాధను కల్పించే సంఘటనలు ఉన్నా కూడా అంతా మన మంచిగాని మనం ఎవరమైతే ఈజీగా తీసుకొని మర్చిపోయి ముందడుగు వేయగలుగుతామో అప్పుడే మనకి ఇంకా కూడా ముందు ముందు మంచి రోజులు ఉన్నాయని గ్రహించగలుగుతాము. అలాంటి ఒక ఆలోచన వస్తుంది అనడానికి ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నామండి. ఎవరైతే మంచి మంచి కళలతో ముందుకు అడుగు వేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే ఒక సందేశం. మీరు ఎప్పుడైతే అద్దంలో నిలబడి బాబాను తలుచుకొని ఈ మాట మీరు 12 సార్లు చెబుతారు, వాళ్ళకి ఆ అద్దంలోనే బాబా రూపం అనేది కనిపిస్తుందండి. ఇది అక్షరాల నిజం. మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, అద్భుతం ఏంటి అనేది మీకే తెలుస్తుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్లంటే ఈ విషయం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా అనుకోవడానికి ప్రయత్నిస్తారండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సార్.